కలశం కానీ, అఖండ జ్యోతి కానీ ఇలాంటివి ఏవి పెట్టకుండా మామూలుగా అమ్మవారిని ఆరాధించుకోవటానికి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఏ టైంలో కుదిరితే ఆ టైంలో పూజ చేసుకోవచ్చు. కాకపోతే కలశం, అఖండ జ్యోతి ఉంటే తప్పనిసరిగా నియమాలు పాటించాలి కాబట్టి 2 పూట్ల దీపారాధన చేయాలి. అలా 2 పూట్ల చేయడం కుదరని వాళ్ళు కలశం, అఖండ జ్యోతి పెట్టుకోకండి. ఉదయం పూజ చేయడం కుదిరి సాయంత్రం ఆఫీస్లో ఉండి చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత పూజ చేయించుకోవచ్చండి. అలా ఎవ్వరూ లేని పక్షాన మీకు ఏ టైం అయితే అంటే ఇంటికి వచ్చి స్నానం చేసి ఏ టైం అయితే అవుతుందో ఈవినింగ్ 8 అయినా 9 అయినా ఆ టైంలో అగరబత్తి వెలిగించుకున్నా సరిపోతుంది. అలాగే కొంతమందికి ఉదయం చేయడం కుదరదండి, సాయంత్రం చేసుకోవచ్చా, 7 తర్వాత చేసుకోవచ్చా అని అడిగారు కదా. మీకు ఉదయం పూజ చేయడం కుదిరినప్పుడు మీరు అగరబత్తి అయినా సరే అమ్మవారికి వెలిగించి ఒక పుష్పాన్ని పెట్టి మీకు ఎప్పుడైతే వీలవుతుందో సాయంత్రం అప్పుడే పూజ చేసుకోవచ్చు.